ఒక మాట మనం చూసుకుందాం. ఎప్పుడు మనము మృతులం అయిపోతాము అంటే దేవుణ్ణి మర్చినప్పుడు, దేవుని విడిచిపెట్టినప్పుడు, దేవునికి దూరంగా వెళ్ళిపోయినప్పుడు. అందుకే దేవుని వాక్యం చలవిస్తూ ఉంది. దేవుణ్ణి మరిచిన వారి యొక్క గతి స్థితి ఏమవుతుంది? దేవుణ్ణి మర్చిపోయిన వారందరి స్థితి గతి ఏమవుతుంది అనేది ఒకసారి మనము చూడాలి. ఒకసారి యోబు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం, 426 పాత నిబంధన గ్రంథం, పేజీ నెంబరు 426. అందరు తీసారమ్మా? బురద లేకుండా జమ్ము పెరుగునా, నీళ్లు లేకుండా రెల్లు మొలుచునా అని 2 మాటలు చెప్తున్నాడు. మనకు అందరికి తెలుసా తెలియదు ఈ సంగతి? ఏమా? జమ్ము తెలుసా తెలీదా? రెల్లు రోజు చెరువు పనులు చూస్తున్నామండి అనొచ్చు మీరు, అవునా కాదా? కానీ ఇది ఎలా మొలుస్తుంది, ఎలా పెరుగుతుంది, ఇంత పచ్చగా ఇంత బాగా ఎలా ఎదుగుతుంది అనేది మనం తెలుసుకోలేకపోతున్నాం. నీరుంటే కదా పెరుగుతుందండి అని అనుకోవచ్చు, లేదా బాగా దానికి సేద్యపరిస్తే సదుపాయం చేస్తే పెరుగుతుంది కదా అని అనుకోవచ్చు. కానీ దేవుడు ఏమన్నాడు? విత్తనం వేసింది ఎవరైనా, నీరు పోసింది ఎవరైనా, ఎరువు వేసింది ఇంకెవరైనా కానీ దాన్ని వృద్ధిపరచువాడు మాత్రమో నేనే. ఎన్నో సంవత్సరాల నుంచి మన బాల్యకాలం పితరుల దగ్గర నుంచి వ్యవసాయాలు చేస్తున్నారు, కానీ మరి నిజముగా మంచి వ్యవసాయంగా అన్నిసార్లు కూడా పొందుకునే ఫలాన్ని ఎవరైనా వ్యవసాయదారులు ఉన్నారంటే లేరు. ఈ సంవత్సరం బాగుంటే మళ్ళీ సంవత్సరం బాగోదు, సగం పంట బాగుంటే ఇంకో సగం పంట బాగోదు, కొన్ని మొక్కలు బాగుంటే కొన్ని మొక్కలు బాగోవు. కారణం ఏమిటి? ఒకటే రైతు ఒకటే వ్యవసాయం చేస్తున్నాడు, ఒకే దగ్గర విత్తనాలు తీసుకొచ్చి వేస్తున్నాడు, ఒక సమభూమిలోనే వేస్తున్నాడు, కానీ ఇన్ని ఒకలాగా ఎందుకు రావట్లేదు అంటే కారణం, దాన్ని రావాలి అంటే ఎవరు? వచ్చిందంటే నువ్వా నేనా? కాదు, దేవుడే, సమస్తానికి దేవుడే. కాబట్టి ఇక్కడ కూడా మనకి మాటిస్తున్నాడు, బురద లేకుండా జమ్ము పెరుగునా, నీళ్ళు లేకుండా రెల్లు మొలుచునా అనేది మనకి ఇస్తున్నాడు. అంటే ఈ నీరు ఎవరు, ఈ బురద ఎవరు? దీన్ని బాగా వృద్ధిపరచడానికి, అభివృద్ధిపరచడానికి, పచ్చగా ఉండడానికి, బాగా మొలకెత్తడానికి, పెరగడానికి గల ఆధారం ఎవరు? ఇక్కడ ఒకటి బురద అంటున్నాడు, రెండోది నీళ్ళు అంటున్నాడు. హల్లెలూయా! చూసారా? దీన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. దానికి కావాల్సినంత నీరు ఇచ్చింది, ఆ బురద ఇచ్చింది ఎవరు? దేవుడే. ఆ బురద ఎప్పుడు ఎండిపోతుంది? నీళ్ళు లేనప్పుడు ఎండిపోతుంది. నీళ్ళు ఎప్పుడు ఎండిపోతాయి? వర్షం లేనప్పుడు నీళ్ళు ఎండిపోతాయి. అంటే ప్రతిదానికి ఆధారం ఎవరంటే దేవుడే. చూడండి ఒకసారి, ప్రతిదానికి దేవుడే ఆధారం. ఆయన ఇస్తేనే సమస్య భూమి మీద జరుగుతుంది, ఆయన లేకుండా ఏది జరగదు. కనుక దీన్నన్నిట్లు కూడా మనం ఏం చేయాలంటే గ్రహించాలి. ఇవి ఒకసారి మన మనసులో పెట్టుకోవాలి ప్రతిసారి. ఈరోజు నేను, నా కుటుంబం ఇలా ఉన్నాము అంటే ఎవరు కారణం? ఈరోజు ఆత్మీయలో ఎదుగుతూ ఉన్నాం, శరీరపరంగా ఎదుగుతూ ఉన్నాం, అన్ని విషయాలు ఏ లోటు లేకుండా ఈరోజు మేము సమృద్ధిని అనుభవిస్తున్నాము అంటే ఎవరు కారణం? అంటే అది నీ కష్టము కాదు, నీ బలము కాదు, నీ జ్ఞానము కాదు, నీ టాలెంట్ అసలు కానే కాదు, కానీ సమస్తము దేవునిది. ఆయన ఆశీర్వదిస్తేనే నీవు ఆశీర్వదించబడతావు, కానీ లేకపోతే ఇక ఆశీర్వాదం రాదు. కనుక దేవుడు చెప్తున్నాడు, ఇలా జరుగుతూ ఏమంటున్నాడు? అయినప్పటికీ కూడా అది కోయబడక ముందు బహుపచ్చగా ఉంటుంది. కోయబడక మునుపు ఎలా ఉంటుందంటే అది బాగా పచ్చగా కనిపిస్తుంది. చూడండి, చూసారు ఎప్పుడైనా జమ్ముని? చూడలేదా? బాగా పొడుగుగా ఎదుగుతుంది, దగ్గర దగ్గర 7-8 అడుగుల వరకు కూడా వెళ్ళిపోతుంటుంది ఒక్కోసారి. అది బాగా సమృద్ధిగా బురదలో ఆ నీటిలో ఉంటుంది, బాగా పెరుగుతుంది. అది పైన సన్నటి ఎన్నుల్లాగా ఒక ఆకారంతో దానికి పూత వస్తుంటుంది. తెలీదా? మనకు ఆ రైలు పట్టాల వైపు ఎక్కడో వెళ్ళి చూస్తే అక్కడ పెరుగుతుంది అది జమ్ము. అది బాగా ఎక్కువ వాటర్ స్టాక్ ఎక్కడ ఉంటుందో, బురద ఎక్కువ ఉంటుందో అక్కడే ఉంటుంది. అది లావుగా పొడవుగా పెరుగుతుంది. అది వెళ్ళి జొన్నల్లాగా గంటెలు అంటారు చూసావా? ఆ గంటి ఎన్నుల టైపులో అవి వస్తాయి దానికి. అది బాగా పెరుగుతుంది అది. కానీ
దేవుడు చెప్తున్నాడు, ఒకసారి అది కోయికి పడక మునుపు ఎలా ఉంటుందంట, అది బహుపచ్చగా ఉంటుంది. ఈరోజు మనిషి కూడా ఎలా ఉంటాడు, ఆ శ్రమ రాకమునుపు, ఆ ఇబ్బంది రాకమునుపు ఎలా ఉంటాడు మనిషి? మంచి ఆనందంగా సంతోషంగా ఉంటాడు. నాకేంట్లే అని అనుకుంటాడు. కానీ శ్రమ దినాన వాడు కృంగిపోతాడు. బాధ వచ్చినప్పుడు వాడు దుఃఖపడతాడు. భారం ఎక్కువైనప్పుడు కింద పడిపోయి తిరిగి లేవలేకుండా ఉంటాడు. అది దేవుడు అంటున్నాడు, ఆ జమ్ము అనేది కోయబడక మునుపైతేనంట బహుపచ్చగా ఉంటుంది. కానీ ఏమవుతుంది తర్వాత? ఇతర మొక్కలన్నిటికంటే త్వరగా అది వాడిపోతుంది. ఇతర మొక్కలు అంటే ఆ యొక్క జమ్ము చుట్టూ ఉన్నటువంటి ఆ గట్టుల మీద, ఆ ఎండిపోయిన నేల మీద ఉన్నటువంటి మొక్కలు చాలా ఉంటాయి. దాంతోపాటు అవి ఎదగవు, పచ్చగా ఉండవు. కానీ వాటికంటే ముందు ఇదే వాడిపోతున్నాడు కోయగానే. చూసారా? అంటే దాంట్లో ఏమి లేదు, ఇప్పుడు సేవ లేదు సరైనది. చూసారా? మనిషి యొక్క గతి కూడా అంతకన్నా హీనమైనది అని చెప్తున్నాడు దేవుడు. ఈరోజు మనం కూడా దేన్నో చూసి మనం ఉప్పొంగొచ్చు, దేన్నో చూసి మనం సంతోషించవచ్చు, దేన్నో చూసి మనము గంతులు వేయొచ్చు. నాకేంట్లే, నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, అలా ఇలా అని చాలామంది ఏం చేస్తున్నారంటే దాన్ని బట్టి ఆనందించి, దాన్ని బట్టి సంతోషించి, దాన్ని బట్టి ఉప్పొంగుతూ ఏం చేస్తున్నారు? గంతులు వేస్తూ ఉన్నారు, విర్రవీగుచూ ఉన్నారు. ఎదుటివారి మీద ప్రేమ చూపించలేకపోతున్నారు, ఎదుటివారిని ఆదరించలేకపోతున్నారు, ఎదుటివారికి ఏదైనా సహాయం చేయలేకపోతున్నారు. తనకున్న దాంతో వాళ్ళు సంతోషిస్తున్నారు, సమృద్ధిని అనుభవిస్తున్నారు. కానీ ఒక దినం ఉన్నది, ఆ దినాన నా పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏమిటి అని ఒక్కసారి ఎవరైనా ఆలోచిస్తే, ఈరోజు నేను దేవుని మర్చిపెట్టి, దేవుని విడిచిపెట్టి, దేవుని సన్నిధికి, దేవుని క్రమాలకి అన్నిటి విడిచిపెట్టి, ఈరోజు నాకు ఏదో బాగుంది కనుక దానివైపు పరిగెడుతున్నాను కదా, ఒక దినాన నా పరిస్థితి ఏమవుతుంది? దేవుని యొక్క విడిచిపెట్టిన వారి పరిస్థితి ఏమవుతుందో బైబిల్ గ్రంథాలు చాలా చోట్ల రాసి ఉంచాడు. చాలామంది భక్తులు కూడా ఉన్నారు. దేవుని దూరం అయిపోయిన కుటుంబాలు, దేవుని దూరం అయిపోయినటువంటి ఆ యొక్క ఆత్మీయ జీవితాలు ఏ రీతిగా శిథిలమైపోయాయో, పాడైపోయాయో చాలామంది చూస్తూ ఉన్నారు, కూడా సాక్ష్యాలు కూడా ఉన్నాయి. కానీ ఈరోజు నువ్వు దేని గురించి ఆలోచించొద్దు, కానీ దేవుని కొరకు, దేవుని మాట గురించి ఆలోచించి కానీ నువ్వు నిలబడితే నీ జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా అలా ఎండిపోవు, వాడిపోవు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం చలవిస్తూ ఉంది. అక్కడ కింద రాసిన మాట ఏమంటున్నాడు? దేవుని మరుచువారందరి గతి అట్లే ఉండును. ఈ జమ్ము, ఈ రెల్లు ఎలాగైతే ఉందో, ఆ నీటిలో నిత్యముంటూ, ఆ బురదలో నిత్యముంటూ బాగా పెరిగి పచ్చగా ఉన్నటువంటి ఈ రెల్లు కానీ, ఈ యొక్క జమ్ము కానీ ఏ రీతిగా ఒక్కసారి ఆ స్థితి నుంచి కోయబడి తీయబడిన తరువాత ఎలా ఎంత స్పీడ్గా వాడిపోతుందో, నశించిపోతుందో, దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి ప్రతి ఒక్క మనిషి యొక్క గతి కూడా అలాగే అవుతుంది అని దేవుని వాక్యం చలవిస్తుంది. అర్థమైందా మీ మాట? జమ్ము ఎక్కడుంది? బురదలో ఉంది. రెల్లు ఎక్కడుంది? నీటిలో ఉంది. ఉన్నప్పుడు ఇది ఎలా ఉందంట? అబ్బో ఎంతో పచ్చగా ఉందంట. అన్నిటికన్నా ఇతర మొక్కలన్నిటికంటే ఎలా ఉందంట? బాగా పచ్చగా ఉందంట, అభివృద్ధి పొందిందంట. కానీ కోతకాలం వచ్చింది, కోయబడేసరికి ఏమైంది? అది వాడిపోయింది. ఎలా వాడిపోయింది? అన్ని మొక్కలకున్న స్పీడ్గా వాడిపోయింది. ఈరోజు మనిషి అభివృద్ధి కూడా అలాగే ఉంది. అలాంటి అభివృద్ధి మీద కానీ మనిషి మనసు పెడితే ఒక దినం ఇలాంటి పరిస్థితి. అందుకంటున్నాడు, దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుణ్ణి మర్చిపోయి, దేవుని సన్నిధికి, దేవుని క్రమాలకి, దేవుని యొక్క ఆజ్ఞలకు, దేవుని యొక్క పనిలో ఎవరైతే నువ్వు దూరంగా వెళ్ళిపోతూ ఉన్నావో, మర్చిపోతున్నావో, విడిచిపెడుతున్నావో, నీ గతి కూడా ఒక దినాన అంతకన్నా ఘోరంగా ఉంటుంది. జాగ్రత్త. ఆ రెల్లు కన్నా, ఆ జమ్ము కన్నా ఘోరంగా నీ పరిస్థితి అవుతుంది. జాగ్రత్త అని దేవుని వాక్యము. అంటే తన స్థానాన్ని కోల్పోయిన తర్వాత, తన స్థానాన్ని విడిచిపెట్టిన తర్వాత దాని గతి ఏమవుతుందో అలాగే దేవుని కూడా మర్చిపోయినటువంటి వారందరి గతి కూడా అట్లే ఉండును. భక్తిహీనుని ఆశ నిరర్ధకమగును. భక్తిహీనుని ఆశ,
దేవుణ్ణి విడిచిపెట్టి దేవునికి దూరం అయిపోయి దేని మీద నువ్వు ఆశ పెడుతున్నావు? దేనికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు? నీ మనసు, నీ ఆలోచన, నీ తలంపులు, నీ ఉద్దేశాలు, నీ అడుగులు ఎటువైపు పరిగెడుతున్నాయి? దేని మీద ఆశపడి నువ్వు పరిగెడుతున్నావో ఒక దినము ఆశ ఏమవుతుంది? నిరర్ధకం, భంగమైపోతుంది. జాగ్రత్త. దేవుని విడిచిపెట్టి, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి నువ్వు ఎక్కడ పరిగెడతావు? భక్తులు అంటాడు, అయ్యా నేను ఎక్కడికి వెళ్తానయ్యా, నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళగలను? ఆకాశంకి ఎక్కినా ఉన్నావు, భూమి కిందకి వెళ్ళినా ఉన్నావు, అగాధ జలముల కిందకి వెళ్ళినా నువ్వు ఉన్నావయ్యా. ఎక్కడికి వెళ్ళినా ఉన్నావయ్యా. నీ కనుచాటి పెట్టి నేను ఎక్కడికి వెళ్ళగలను? నేనేం చేయగలనయ్యా? నేనేం చేయలేనని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆ భక్తుడు దేవుని గురించి బాగా తెలుసుకున్నాడు, దేవుని వాక్యాన్ని బాగా ఎరిగాడు కనుక ఎక్కడికి వెళ్ళిపోగలను? ఎక్కడికి వెళ్ళినా అక్కడ నీవు ఉన్నావు కనుక నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళలేనయ్యా. ఒకవేళ విడిచి వెళ్ళేదని అనుకుంటున్నా నేను చనిపోయిన వాడి వల్ల అవుతాను, సమాధిలోకి దిగిపోయిన వాడి వల్ల అవుతాను, మృతుండైపోతాను, జీవాన్ని కోల్పోతానయ్యా అని చెప్పి భక్తుడు ప్రార్థిస్తున్నాడు, మనవి చేస్తూ ఉన్నాడు దేవునికి. కనుక ఈరోజు మర్చిపోవా, మర్చిపోకుండా ఉన్నావా? దేవుని మర్చివాడేలాగా ఉన్నావా? దేవుని మరవకుండా ఉన్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచించు. దేవునికి ఎంత దూరంగా ఉన్నావు? నువ్వు దగ్గరగా ఉన్నావా, దూరంగా ఉన్నావా? ఒకవేళ దూరమై నువ్వు దేనికోసం పరిగెడుతున్నావు? దేని మీద నీ మనస్సు, దేని మీద నీ ఆలోచన అనేది ఒక్కసారి నువ్వు ఆలోచించినట్లయితే దేవుడు చెప్తున్నాడు, ఈరోజు దేవుణ్ణి మరిచిపోయి విడిచిపెట్టి వెళ్ళి దూరంగా వెళ్తున్న వారందరి గతి కూడా అంతే అవుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఒకసారి మనం మాట చూసినప్పుడు మరి దేవుని మనము మరిచిపోయి కానీ వెళ్తే ఏమవుతుందో చూసుకున్నాము. మరోసారి ఆ మాటను మనము కీర్తన గ్రంథంలో చూద్దాం. ఒకసారి కీర్తన గ్రంథము 44వ అధ్యాయము 474 పేజీ నెంబర్లో 20 వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మా దేవుని నామమును మేము మరిచియును ఎడల. ఒక భక్తుడు చెప్తున్నాడు, అయ్యా మేము ఎలా మర్చిపోతామయ్యా, మేము ఎందుకు మర్చిపోతామయ్యా? ఒకవేళ మర్చిపోతే ఏమవుతుందో మేము ముందుగానే చూసామయ్యా. మా ముందున్నటువంటి అనేకమైనటువంటి మా యొక్క పితరులు మరిచిన వాళ్ళు ఏమైపోయారో, మరవకుండా ఏమున్నా లేకపోయినా శ్రమైన దుఃఖమైన నిన్ను అంటుకట్టుకొని ఉండేవారు కూడా ఎలా ఉన్నారో కూడా మేము చూసామయ్యా. అయ్యో ఒకవేళ మేము దేవుని నామమును మేము మరిచియున ఎడల అన్య దేవతల తట్టు మా చేతులు చాపి ఉన్న ఎడల హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా. ఆ సంగతి ఆయన తెలీదా? దాన్ని పరిశోధించడా? చూడండి, ఒకవేళ మా దేవుడు చూడలేదని ఏదో టైంకి వస్తున్నాను వెళ్తున్నానని చెప్పి అనుకుంటున్నావేమో. ఒకసారి ఆలోచించండి. ఎందుకు చెప్తున్నానో, దేవుని సన్నిధికి ఏ టైంలో పడితే ఆ టైంలో వస్తాం, ఏ టైంలో పడితే ఆ టైంలో వెళ్తాం. దేవుని క్రమాలకు ఎప్పుడు పడితే అప్పుడు వస్తాం, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తాం. అబ్బా ఎవరు చూడలేదురా బాబోయ్ అని అనుకుంటున్నారేమో. ఒకవేళ సంఘముగా ఇక్కడ మనం ఒకరు చూసుకోకపోవచ్చు. ఏమా రానట్టు ఉందంటే, లేదండి వెనకాల కూర్చున్నానండి. కూర్చున్నావా? ఓకే, నేను చూడలేదమ్మా. అయితే దేవుడు చూశాడు. ఒకవేళ వచ్చి వెంటనే చిన్న ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయావనుకో, కనిపిస్తావా? కనిపించవు. లేటుగా వస్తే కనిపిస్తావా? కనిపించవు. చూడండి, ఒకసారి ఆలోచించండి. దేవుని సన్నిధి ఎంత విలువైనదో, దేవుని మాట ఎంత విలువైనదో, దేవుని నామం ఎంత ఘనమైనదో ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అందుకే ఒకవేళ నీ నామమును మేము ఒకవేళ మరిచిపోతే, నామమును మర్చిపోవడం అంటే ఏంటో దీని గురించి బోల్డ్ మేము మాట్లాడుకోవచ్చు, సమయం చాలదు. ఈ దేవుని నామాన్ని మరిచి అనేకమైన నామాలకు మనం విలువిస్తున్నాం, అనేకమైన నామాలను మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. ఈరోజు ఆయన నామానికి ఘనత రానివ్వకుండా, మహిమ రానివ్వకుండా ఎన్నెన్నో చేస్తున్నాం, ఎక్కడెక్కడికో వెళ్తున్నాం, ఎక్కడెక్కడికో పరుగులు తీస్తున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, ఒకవేళ నువ్వు కానీ ఈ నామాన్ని కానీ నువ్వు మర్చిపోయి, ఒకప్పుడు పరిగెత్తావు కదా, ఎలా ఉంది నీ పరిస్థితి?
ఒకప్పుడు పరుగులు తీసావు కదా, ఒకప్పుడు మనసులో ఉంచుకున్నావు కదా, ఒకప్పుడు వాటిని ఆశ్రయించావు కదా, వాటి వైపు వెళ్ళావు కదా, వాటి మీద నువ్వు మనసు పెట్టావు కదా. ఏమైంది నీ స్థితి, నీ గతి ఏమైంది, నీ కుటుంబం ఏమైంది? అల్లరిపాలు అయిపోయింది, అవమానపాలు అయిపోయింది, సిగ్గుపడ్డావు. ఈరోజు దేవుడు నిన్ను తల దించుకున్న నిన్ను తల ఎత్తుకునేలాగా చేశాడు ఈరోజు. హల్లెలూయా. మరి అలాంటి దేవుని నామాన్ని నువ్వు మరిచిపోతే, మరలా వాటి వైపే కానీ నువ్వు కానీ తిరిగినట్లయితే, వాటి వైపు నీ సహాయం కొరకు చేతులు చాచినట్లయితే, ఏమంటున్నాడు? చాచి ఉన్న ఎడల హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు, హృదయమును అంతరంగమును పరిశీలించి పరిశోధించి పరీక్షించున్న దేవుడు మర్చిపోతాడు అనుకుంటున్నావా? దాన్ని పరిశోధించక మానేస్తాడు అనుకుంటున్నావా? ఒక దినాన్ని నిన్ను నిలవబెట్టి నిన్ను అడుగుతాడు. ఒక దినాన్ని నిన్ను నిలబెట్టి అడుగుతాడు దేవుడు. జాగ్రత్త. అప్పుడు నువ్వు ఆయనకి ఏం సమాధానం చెప్తావు? మనిషికైతే ఏదో సమాధానం చెప్తావు. ఏమ్మా ఎలా చేశారు, ఏంటమ్మా అలా చేశారు, కింద ఆదివారం రాలేదు, ఎక్కడికి వెళ్ళిపోయారమ్మా అని బాధతో మేము వచ్చి అడిగినప్పుడు ఏవేవో షాకులు మాకు చెప్పొచ్చు. అలాగ అయిపోయిందండి, ఇలాగ అయిపోయిందండి అని ఎన్నో నువ్వు చెప్పొచ్చు. కానీ నేనైతే అలా జరిగిందా, పోన్లమ్మ ఇక్కడి నుంచి అలా జరగకుండా చూసుకో అమ్మా అని దేవుని ప్రేమతో చెప్పేసి ప్రార్థన చేసి వచ్చేస్తాం. కానీ దేవుడే నిన్ను నిలవబెట్టి ఒక దినాన్ని నిన్ను అడిగినప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. తండ్రి అయిన దేవుడు ఏదైతే కోరుకున్నాడో, నీ దగ్గర నుంచి ఏదైతే ఆశించాడో, నా పిల్లలు ఏ విషయంలో కూడా తల దించడానికి వీల్లేదు, తల ఎత్తుకునే ఉండాలి. ఒక దినాన్ని ఆయన సన్నిధి ఎదుట, ఆ సింహాసనం ఎదుట నువ్వు ధైర్యంగా అతిశయిస్తూ తల ఎత్తుకొని ఉంటే దేవుడు కూడా ఎలా ఉంటాడంట? అబ్బా నా పిల్లలు చూడు. చూసావా? నువ్వు తప్పిపోయి తొట్టిల్లిపోయి క్రమానికి దూరం అయిపోయి దేవుణ్ణి మర్చిపోయి దేవుని నామానికి అవమానం తెచ్చి అక్కడ నువ్వు తలదించుకుంటే దేవుడు కన్నీరు కారుస్తాడు. వాటి వైపు విడిచిపెట్టిన వాటి వైపు నువ్వు చేతులు చాపితే దేవుడు కన్నీరు కారుస్తాడు. వాటి వైపు నీ మనసు పెడితే దేవుడు కన్నీరు కారుస్తాడు. ఈ సర్వ సృష్టి కూడానంట, సమస్త జీవులు కూడానంట, ఈ పక్షులన్నీ కూడానంట వేకువనేనంట ఎటువైపు చూస్తాయంట? తండ్రి చేతుల వైపు, గుప్పుల వైపు చూస్తాయంట. హల్లెలూయా. మా దేవుడు మాకు కావలసినవి దయచేస్తాడు. అలా దయచేసినంత వరకు కూడానంట ఆ గుప్పుల వైపు అలాగా చూస్తాయంట అవి. ఎందుకంటే వాటికి వేరే ఆధారం లేదు. వేరే ఆధారం లేదు. ఇచ్చేవారు ఎవరు లేరు ఈ లోకంలో. వాటిని ఆదరించేవారు ఎవరు లేరు. వారిని ఓదార్చేవారు ఎవరు లేరు. వారిని కాపాడేవాడు ఎవరు లేరు. తగిన సమయానికి ఆహారం ఇచ్చేవారు కూడా ఎవరు ఈ భూమి మీద ఎవరు లేరు. కానీ ఎవరున్నారు? సర్వ అధికారి అయిన సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే ఉన్నాడు అని ఆ పక్షులకి ఉన్న అన్నిటికీ ఉంది జ్ఞానం. కానీ మనిషికి మాత్రం జ్ఞానం లేదంట. మనిషికి విశ్వాసం లేదంట. ఏమని రాశాడు అక్కడ? దాసుడు యొక్క కన్నులు ఎటువైపు ఉంటాయంట? యజమానుడు వైపు చూసినట్లుగా. దాసి యొక్క కన్నులు యజమానురాలు వైపు చూసినట్లుగా. నువ్వు చూస్తున్నావా, చూడలేదా? కానీ ఈ సర్వంలో ఉన్నటువంటి పక్షులు అన్నీ కూడానంట, సర్వజీవులు ఆయన వైపు చూస్తున్నాయి, ఆ గుప్పుల వైపు చూస్తున్నాయి. నా యజమానుడైన దేవుడు మాకు కావలసినటువంటి సమస్తాన్ని మాకు దయచేస్తాడని విశ్వాసముతో ఆశతో ఎదురు చూస్తున్నాయి అన్నీ కూడా. మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచూ ఉన్నవి. హల్లెలూయా. కరుణించే వరకు, మనం అడిగింది దయచేసినంత వరకు, మనం ప్రార్థన చేసిన మనవులు ఆలకించినంత వరకు, ఆయన సన్నిధి నుండి మనకి సహాయము వచ్చినంత వరకు కూడా ఆయన వైపే చూస్తున్నాయి కానీ ఇంకెటువైపు చూడకూడదు. హల్లెలూయా. నిజంగా నువ్వు అలాగుంటే ఒక అద్భుతమైన మాట జరుగుతుంది నీ జీవితంలో. నిజంగా నీకు ఆ మనసు ఉంటే, నిజంగా నీకు ఆలోచన ఉంటే. ఎప్పుడు చూస్తావు నువ్వు? ఎందుకు చూస్తావు నువ్వు? ఇక్కడికి వచ్చి అయ్యా నాకు ఇది అవసరమని ఇక్కడ చెప్తావు, అక్కడ వెళ్ళి 10 మందితో నువ్వు సలహా చేస్తావు. ఇలా అవసరం ఉందయ్యా, దేవుడు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు అని ఇక్కడికి వచ్చి విశ్వాసం చెప్తున్నావు. అనేక మంది సహాయం కోసం అక్కడ ఎదురు చూస్తున్నావు. ఆ ఎదురు చూసే సమయంలో దేవుని క్రమాన్ని కోల్పోతున్నావు, దేవుని సన్నిధి దూరం అయిపోతున్నావు. దేవుని క్రమాలకి, దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క ఆశీర్వాదానికి దేవుడు నీ కోసము సహాయం చేయాలని నువ్వేదైతే అడిగావో ఆయన సిద్ధపట్టుకొని, అయ్యో నా కుమార్తె నా కుమారుడు వస్తాడు, నేను ఇవ్వాలి అడిగారు కదా అని చెప్పి
ఆయన ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటే నువ్వు మాత్రం రాలే. నీకు ఎక్కడ దొరుకుతుంది సహాయం? ఎవరు చేస్తారు నీకు సహాయం? ఒకప్పుడు వెళ్ళావు కదా, ఒకప్పుడు ఆశించావు కదా, దొరికిందా నీకు సహాయం? దొరకలేదు. అందుకే క్లియర్గా దేవుని వాక్యం చెలవిస్తుంది, మా దేవుని నామమును మేము మరిచి ఉన్న ఎడల, అన్య దేవతల తట్టు మా చేతులు చాపి ఉన్న ఎడల, ఒకవేళ అలా చాపిని చాపలేదని, ఆ దేవుని మరిచిపోయి మరవలేదని నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడినా కూడా ఆయన తెలియనివాడు అనుకుంటున్నావా? జ్ఞానం లేనివాడు అనుకుంటున్నావా? గుడ్డివాడు అనుకుంటున్నాడా? హృదయమును అంతరంగమును పరిశీలించి పరిశోధించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడు. అన్నీ చూస్తున్నాడు. నువ్వేం అబద్ధాలు ఆడినా, మోసం చేసుకుని నువ్వే మోసపోతావు. అందుకే దేవుడు చెప్తున్నాడు క్లియర్గా, ఇలా ఒకవేళ కానీ మర్చిపోతే ఏమవుతుందంటే, నువ్వు మర్చిపోయి మరవలేదన్నా, చూసినా చూడలేదన్నా, దేవుడు మాత్రం అన్నీ చూస్తాడు, దాన్ని గ్రహిస్తాడు. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధి నుంచి నువ్వు మాట పట్టుకొని వెళ్ళిన తర్వాత కూడా మరలా పునరుత్థానం వరకు నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని మాటను పట్టుకొని ఉండాలి. ఆయన కొరకు ఎదురు చూడాలి. ఆయన దగ్గర నువ్వు సహాయం అడగాలి. ఆయన దగ్గర నువ్వు అన్నీ వేడుకోవాలి. ఎందుకంటే ఆయనే యజమానుడు, ఆయనే రాజు అయి ఉన్నాడు, ఆయనే అధికారి అయి ఉన్నాడు సర్వానికి కూడా. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ నువ్వు మర్చిపోయి కానీ అటువైపు నువ్వు చూస్తే దేవుడిని చూస్తున్నాడు, జాగ్రత్త. అందుకే దేవుడు చెప్తున్నాడు. ఇంకో మాట మనం చూసుకున్నట్లయితే ఏమంటున్నాడు? ఒకవేళ నువ్వు దేవుడు నన్ను మర్చి ఉన్నాడని అనుకుంటున్నావేమో, నువ్వు మర్చిపోయావు, నీకు సహాయం దొరకలేదు, నువ్వు దూరం అయిపోయావు, ఆయన దగ్గరగా లేడని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు మర్చిపోయి ఆయన మర్చిపోయాడు అనుకుంటున్నావు. నువ్వు దూరం అయిపోయి ఆయన దూరం అయిపోతున్నాడు అనుకుంటున్నావేమో. అందుకు ఒకసారి మాట మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథంలో ఓ మాట చూద్దాం. 49వ అధ్యాయము 49లో 14 చదువుకుందాం ఒకసారి. తీసారా అందరు కూడా? 611 పేజీ నెంబరు, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14వ వచనం. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడు అని అనుకొనుచున్నది. ఈరోజు సంఘమా చెప్తున్నాను, సంఘంలో చాలామంది అలా అనుకుంటున్నారు. అనుకుంటున్నాం, అనుకోలేదా? ప్రభు నాకు అది ఇచ్చి, ప్రభు ఇది చేసి, ప్రభు అని అడుగుతాం. వారం రోజులైంది, నెల రోజులైంది, సంవత్సరం అయింది, రాలే. ఏమనుకుంటావు నువ్వు? అంతే, ఇంకా మరి లేదు. దేవుడు నా ప్రార్థన ఆలకించలేదండి, దేవుడు నా సహాయం చేయలేదండి. దేవుడి సన్నిధికి వస్తున్నాను, ప్రతి వారం తప్పకుండా వస్తున్నానండి. గురువారం వస్తున్నాను, శనివారం వస్తున్నాను, అన్ని ప్రార్థనలకి వస్తున్నాను, సువార్త కూడా వస్తున్నానండి. ఏదో టైంలో ఖాళీ అవ్వకపోతే రాలేదు, కానీ అన్ని క్రమాల్లోకి వస్తున్నాను, కానీ దేవుడు నాకు ఏమి చేయలేదని అనుకుంటున్నాం. ఈరోజు భక్తులు కూడా చెప్తున్నారు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, సియోను అనగా సంఘముగా మనందరితో మాట్లాడుతున్నాడు. సియోను, దేవుని కుమార్తె, కుమారుడా, నువ్వేమనుకుంటున్నావు? దేవుడు నన్ను మరిచి ఉన్నాడు, విడిచిపెట్టేశాడు. ఆయన విడిచిపెడితే ఏమవుతావో, ఆయన మరిచిపోతే ఏమవుతావో నీకు తెలియదు కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు. అందుకే అజ్ఞానంగా నువ్వు మాట్లాడొద్దు, తెలివిలేనివాడిగా నువ్వు మాట్లాడొద్దు. దేవుడు నిజంగా నేను విడిచిపెడితే నువ్వు ఏమై ఉండేవాడివో, ఏమై ఉండేదానివో. ఆయన మరిచిపోతే నువ్వు ఎలా ఉండేవాడిని, ఎక్కడుండేదానివో. ఇప్పుడు నరకాగ్నిలో ఉండాలి నువ్వు, నాశన కూపంలోకి వెళ్ళిపోవాలి నువ్వు, మంటిలోకి వెళ్ళిపోవాలి ఎవరు నువ్వు. అందుకే దేవుడు మర్చిపోయాడు, నన్ను విడిచిపెట్టాడు అన్న మాట నీ నోట్లోంచి ఎప్పుడు కూడా రానివ్వద్దు దయచేసి. ఆయన దుఃఖపడతాడు, ఆయన బాధపడతాడు ఆయన. చూసారా? అందుకే అంటున్నాడు, నువ్వు అనుకుంటున్నావంట యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా అంటున్నాడు. ప్రశ్న వేస్తున్నాడు మనందరికీ కూడా సంఘముగా. ఈరోజు మరిచిపోయాడని, దేవుని విడిచిపెట్టేశాడని అనుకుంటున్నా కదా. అనుకుంటున్నటువంటి నీకు దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఏమని? స్త్రీ అనగా నీవు, నీ యొక్క కుమారుని కానీ నీ కుమార్తెను కానీ, నీ గర్భంలోంచి వచ్చిన నీ కుమారుని కానీ కుమార్తె కానీ నువ్వు ఎప్పుడైనా మర్చిపోతావా, మర్చిపోవా? మర్చిపోతామా, మర్చిపోమా?
మర్చిపోమా? మర్చిపోతామా? రెండు చెప్తున్నారు ఒకలో. ముందు చెప్దాం. మర్చిపోతావా అని అడుగుతున్నాను ముందు. ఏమా తల్లులు, వీళ్ళందరూ ఏంటి పిల్లలు కనలేదు ఏంటి, నాకు అర్థం అవ్వలేదు. పెంచుకున్నారో లేకపోతే ఎక్కడైనా కోల్ ఫారం నుంచి తెచ్చుకున్నారో ఏంటి అర్థం అవ్వలేదు. ఏమా మీ పిల్లలు మీరు మర్చిపోతారా? ఏ వయసు వచ్చినా కూడా ఏం చేస్తావు? ఏదో ముసల కన్నీళ్ళు కొంచెం కారుస్తాం, అంటావా అనవా? లోపల లేకపోయినా బయటికి మాత్రం అలాగే అయిపోయిందంటే ఇలా జరిగిపోయిందంటే ఏడుస్తావు, ఏడవా? ముసల కన్నీళ్ళు అంత రాటిలే పెడతాం, కానీ అది హృదయపూర్వకమైన ప్రేమ కాదు. కానీ దేవుడు అంటున్నాడు, నీ గర్భమును పుట్టినటువంటి బిడ్డను కరుణింపకుండా చంటి పిల్లను మరువదు అని చెప్తున్నాడు. ఇంకా ఒకవేళ ఏ సందర్భమందైనా ఏ పరిస్థితిలోనైనా ఒకవేళ వాళ్ళు మరుసుదురేమో కానీ నేనైతే నిన్ను ఎప్పటికీ మరవను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నేను మర్చిపోలేదండి అంటావు. ఒరే, నేను కన్న తల్లి మర్చిపోయిందిరా నిన్ను, నీ కన్న తండ్రి నిన్ను విడిచిపెట్టేశాడు రా. అప్పుడు దేనికైనా సమాధానం చెప్తావు నువ్వు? విడిచిపెడతారు ఒక దినాన, మర్చిపోతారు. కొంతమంది అంటారు, మా అమ్మ మా నాన్న అన్నారండి, ఒరే నువ్వు నాకు పుట్టలేదురా అని అన్నారండి అని ఒకళ్ళు అన్నారు. పుట్టకపోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా? వాళ్ళు పుట్టలేదు, వాళ్ళ తల్లిదండ్రులు, నువ్వు పుట్టావు కదా అని అన్నాను. ఏమన్నారంట? నువ్వు నాకు పుట్టలేదు పో అన్నారంట. పో అనగా నువ్వేం చేయాలి? ఏడవాలా నవ్వాలా? చెప్పండి అమ్మా, ఏడవాలా నవ్వాలా? ఆ క్షణంలో ఏడుపు వస్తుంది, కానీ తరువాత నిత్య ఆనందంతో నువ్వు గంతులు వేస్తావు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ శరీర సంబంధమైన భూ సంబంధమైనటువంటి ఆ ప్రేమకు నువ్వు ఎప్పుడైతే దూరం అయిపోయావో, నిత్య జీవము కలిగిన తండ్రి అయిన దేవుని ప్రేమకు నువ్వు చాలా దగ్గర అయిపోయావు. హల్లెలూయా. చూసారా? అందుకే నువ్వు ఎప్పుడు దుఃఖపడవద్దు, నువ్వెప్పుడు బాధపడవద్దు. ఈ లోకపైనటువంటి ప్రేమ, శరీర సంబంధమైన ప్రేమ, భూ సంబంధమైన ప్రేమ కొంతకాలం మట్టుగా ఉంటుంది, ఇది శాశ్వత కాలం ఉండదు. నా ప్రేమ అయితే శాశ్వత కాలం వరకు ఉంటుంది. హల్లెలూయా. అలాంటి ప్రేమను పొందుకున్నావు ఈరోజు నువ్వు. అలాంటి ప్రేమ తండ్రి అయిన దేవునికి ఇచ్చాడు. మరి ఆ ప్రేమ నువ్వు ఎలా మర్చిపోతావు? ఆ ప్రేమ నుండి ఎలా నువ్వు దూరం అయిపోదావు అనుకుంటున్నావు? అసలు నువ్వు ఒకవేళ అయిపోయినా ఈ లోక సంబంధమైన ప్రేమ నిన్ను మరలా తలిచినప్పుడు, నిన్ను తట్టినప్పుడు నువ్వు మళ్ళీ వెళ్తావు వెనక్కి. ఒకప్పుడు అందరూ విడిచిపెట్టేశారని తండ్రి దగ్గరికి వచ్చేసావు. ఈ తండ్రి దగ్గర, అయ్యా నువ్వే నా తండ్రివి, నువ్వే నా తల్లివి, నా అన్నదమ్ముడివి, నా అక్క చెల్లని నువ్వేనయ్యా, వీళ్ళందరూ నన్ను విడిచిపెట్టేశారు, త్రోసివేశారు, నన్ను అసహించుకున్నారు, నన్ను హేళన చేశారు, నువ్వు నాకు అక్కర్లేదు అనుకుని వదిలేశారయ్యా, నువ్వు నన్ను వదలలేదయ్యా అని కన్నీరు కార్చావు, వేదన చెందావు, బాగానే ఇన్ని రోజులు ఉన్నావు. మళ్ళీ వాళ్ళందరూ కలిసి నీ దగ్గరికి వచ్చినప్పుడు, నీ మీద ప్రేమ చూపించినప్పుడు, ఆ ప్రేమకు నువ్వు మళ్ళీ దాసుడు అయిపోయి, ఆ మమకారానికి నువ్వు దాసుడు అయిపోయి, వారు చూపిస్తున్నటువంటి సులకన ప్రేమకు నువ్వు దాసుడు అయిపోయి, మరలా నువ్వు అటువైపు తిరిగితే దేవుని ప్రేమ ఏం చేస్తుంది? దేవుని ప్రేమ ఏం చేస్తుంది? ఏడుస్తుంది, కన్నీరు కారుస్తుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ మళ్ళీ నువ్వు కానీ అటువైపు నువ్వు వెళితే ఏమవుతావు? నువ్వు నశించిపోతావు, జాగ్రత్త. కనుక అలా వెళ్ళిపోయినటువంటి నిన్ను కూడా మళ్ళీ ప్రభు అంటున్నాడు, ఒకవేళ ఆ సమయంలో కానీ మరలా విడిచిపెట్టిన ప్రేమ వైపు కానీ, త్రోసివేసిన ప్రేమ వైపు కానీ, ఏదో మెడపట్టుకుని నువ్వు నాకు అక్కర్లేదని త్రోసివేసిన ప్రేమ వైపు కానీ నువ్వు మళ్ళీ వెళ్ళినా కూడా నేను మాత్రం నిన్ను, వాళ్ళైతే త్రోసేశారు, వాళ్ళైతే విడిచిపెట్టారు, కానీ నేను ఎప్పుడు నిన్ను అలా చేయను. హల్లెలూయా. మరలా ఎప్పుడు వస్తావా అని అంట ఆయన అంటే ఎదురు చూస్తాడంట. తప్పిపోయిన కుమారుడు, నువ్వు అక్కర్లేదు, నీ ప్రేమ అక్కర్లేదు, నా అన్న అక్కర్లేదు, నా తల్లి అక్కర్లేదు, నా బంధువులు అక్కర్లేదు, నా వాట నాకు ఇచ్చేయి అని ఒక కుమారుడు ఏం చేశాడంట? తండ్రి దగ్గర గొడవ పెట్టుకొని, మరి నువ్వు అసలు నాకు అక్కర్లేదు, నా ఆస్తి నాకు ఇచ్చేయని పట్టుకొని వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన కుమారుడు ఏమయ్యాడు? దేవునికి దూరమైనటువంటి, దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క సన్నిధికి దూరమైనటువంటి ఆ జమ్ము, ఆ రెల్లు ఏ రీతిగా పచ్చగా ఉన్నటువంటిది వాడిపోయి ఎండిపోయిందో, అలా కుమారుడు వాడిపోయి ఎండిపోయాడంట. ఆకలితో
చచ్చిపోయే స్థితిలోకి వచ్చేసాడంట. అప్పుడు ఏం అనుకున్నాడు మళ్ళీ, అయ్యో నా తండ్రి సన్నిధిలో, నా తండ్రి ఇంటిలో ఎంతో పచ్చదనము, ఎంతో ఆశీర్వాదం, ఎంతో సంతోషం, ఎంతో ఆనందం ఉండేది కదా, అలాంటి దాన్ని కాదు అనుకొని అయ్యో నేను వెనక్కి వచ్చేసానే అని కన్నీరు కార్చాడు, వేదన పడ్డాడంట. ఆ వేదన చూసిన దేవుడు, ఆ కన్నీరు చూసిన దేవుడు, ఆ హృదయ వేదనను, ఆ బాధను చూసిన దేవుడు అంట మరలా, ఓ నా కుమారుడు, నా కుమార్తె, మళ్ళా నా యొద్దకు రాని చేతులు చాచాడంట. హల్లెలూయా. దూరమును చూడగానే చేతులు చాచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కుమారుని పట్టుకొని ముద్దులు పెట్టి, అయ్యో నా కుమారుడు ఎందుకు నాకు దూరం అయిపోయావు, ఇలాంటి పరిస్థితి, ఇలాంటి స్థితి నీకు వస్తుందని నాకు ముందు తెలుసు కదా, తెలిసే కదా వెళ్ళొద్దు వెళ్ళొద్దు అంటే నన్ను విడిచి వెళ్ళిపోయావు, నన్ను మరిచి వెళ్ళిపోయావు నువ్వు, అయినా కూడా ఇక నుంచి నువ్వు వెళ్ళనని నువ్వు మాటిస్తావా అంటున్నాడు. ఇంకెప్పుడు వెళ్ళనయ్యా, ఇంకెప్పుడు నీకు దూరం అవనయ్యా, నీ వాక్యాన్ని సన్నిధి నీ మరవనయ్యా అని ఎప్పుడైతే మరలా పశ్చాత్తాపడి ఆ హృదయాన్ని మార్చుకున్నాడో, ఆ మనసును మార్చుకున్నాడో, వెంటనే దేవుడు పోయిన దాన్ని మరలా తిరిగి ఆయనకి అనుగ్రహించాడంట. హల్లెలూయా. అదే రీతిగా దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, క్లియర్గా అంటున్నాడు, వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సరే, వారైతే నేను మర్చిపోతాను. చూడు, నేను మర్చిపోయాను. నేను ఎప్పుడైనా ఎన్నిసార్లు ఒకసారి ఆలోచించు, ఎన్నిసార్లు దూరంగా పరిగెత్తావు, ఎన్నిసార్లు మళ్ళీ నా దగ్గరికి వచ్చావు, వదిలేశానా? మరి నేను మామూలుడు కాదు, ఇలాగే చెప్తున్నాడు, వెళ్తున్నాడు వస్తున్నాడు, నేను ఈసారి ఇంకా పట్టించుకోకూడదని ఎప్పుడైనా వదిలేశాను నిన్ను? ఎప్పుడు వదవలేదు, నేను మరవలేదు, నేను విడవలేదు. కానీ నువ్వే నన్ను ఎన్నో మారు, లెక్కలేనన్ని మారులు అంట. ఎన్ని మారులు అంట? లెక్కలేనన్ని మారులను మర్చిపోయారు, జీవజలపు ఊటకు దూరం అయిపోయారు. చూసారా, జీవజలపు ఊటకు దూరం అయిపోయారని కన్నీరు కాస్తున్నాడు దేవుడు. అందుకే ప్రభు వాక్యం చెప్తూ ఉంది, మీరైతే మర్చిపోయారు కానీ నేను మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోలేదు అంటున్నాడు. నిజంగా కానీ ఈ రోజు నుంచి కానీ నువ్వు కానీ ఎంతవరకు ఒకవేళ మర్చిపోయావేమో, ఎన్నోసార్లు తిరిగి వెళ్ళిపోయావేమో, అలా లెక్కలేనన్ని సార్లు వెళ్ళిపోయావేమో, ప్రభు అంటున్నాడు, నువ్వు ఎన్నిసార్లు వెళ్ళినా, ఎన్నిసార్లు మర్చినా, ఎన్నిసార్లు దూరమైనా నేను మాత్రం నేను విడవలేదు, నీకు నేను దూరంగా లేను. కాబట్టి ఇక నుంచి అయినా, ఈ రోజు నుంచి అయినా నీ మనసు మార్చుకొని, నీ ఆలోచనలు మార్చుకొని, నీ ప్రవర్తన మార్చుకొని ఇప్పుడు నా దగ్గరికి వస్తే, నాతో ఉండడానికి నువ్వు ఇష్టపడితే, ప్రభు చెప్తున్నా, నిజంగా నువ్వు మాట ఇచ్చినట్లయితే నేనేం చేస్తానంటే ప్రభు చెప్తున్నాడు. అదే యెషయా గ్రంథంలో 40 అధ్యాయంలో ఒక మాట చూడండి. యెషయా 40 31వ వచనం చదువుదాం. తీసారా? 601 పేజీ నెంబరు, యెషయా గ్రంథం 41 అధ్యాయము 31 వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. హల్లెలూయా. అది ఇక నుంచి లోకం వైపు, లోకాశల వైపు నువ్వు ఎదురు చూడకుండా, వాటి మీద మనసు పెట్టకుండా, వారి సహాయాల కోసం ఎదురు చూడకుండా, వాటి మీద మనసు పెట్టకుండా, నా దేవుడే సమస్తానికి ఆధారము, సమస్తానికి ఆయన అధికారి అయి ఉన్నాడు, ఆయన వద్ద నాకు కావలసినవన్నీ దొరుకుతాయి, ఆయన దగ్గర సమృద్ధిగా ఉన్నాయి అని నువ్వు నిజంగా నమ్మినట్లయితే, ఆయన వైపు ఈరోజు నుంచి చూడడానికి నువ్వు ఇష్టపడినట్లయితే, ఆయన అంటున్నాడు ఎలాంటిది ఇస్తాడంట, ఈరోజు నుంచి నీకు నూతనమైన బలం. హల్లెలూయా. ఒకప్పుడు నువ్వు బలహీనురాలువు కనుక నువ్వు భక్తిహీనతలోకి వెళ్ళిపోయావు. భక్తిహీనతలోకి వెళ్ళిపోయావు కాబట్టి నువ్వన్నీ కోల్పోయావు ఈరోజు. కాబట్టి అంటున్నాడు, ఈరోజు నుంచి నీకు నూతనమైన బలాన్ని ఇస్తాను, నూతనమైన జీవితాన్ని ఇస్తాను, నూతనమైన బ్రతుకులు నీకు ఇస్తాను, నూతనమైన కుటుంబంగా నిన్ను మళ్ళీ కడతాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇంతవరకు నువ్వేం కోల్పోయావో, వేటి కోసం నువ్వు ఆశపడి పరిగెత్తావో, వాటికంటే ఎక్కువగా నీకు ఇస్తానంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఆయన సన్నిధిలో సమృద్ధి ఉన్నది, ఆయన సన్నిధిలో నిత్య జీవం ఉన్నది. చూసారా? కాబట్టి ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. అందుకు ప్రభు చెప్తున్నాడు, ఈరోజు నువ్వు నిజంగా కానీ, నువ్వు కానీ నా కోసము, నా మాటల కోసము, నా సన్నిధి కోసము నువ్వు నిజంగా ఆశ కలిగి ఎదురు చూసినట్లయితే నూతన బలం ఇస్తాను. వారు ఆ బలం పొందుకున్న తర్వాత అంటే వారు ఏం చేస్తారంట, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. హల్లెలూయా. చాలా పైకి, అందనంత. భక్తుడు ఏమని ప్రార్థన చేశాడు, అయ్యా నేను ఎక్కలేని ఎత్తైన కొండల పైకి నన్ను ఎక్కించయ్యా. హల్లెలూయా. భక్తుడి యొక్క ఆశ అలా ఉంది, భక్తుడి యొక్క కోరిక అలా ఉంది.
ఈరోజు నీ కోరిక ఎలా ఉంది? నీ ఆశ ఎలా ఉంది? ఏ శిఖరాలకు ఎక్కాలనుకుంటున్నావు నువ్వు? ఆత్మీయ శిఖరాలకా, శరీర సంబంధమైన శిఖరాలకా? ఏ కొండలు ఎక్కించమని చెప్తున్నావు? ఏ అభివృద్ధి నువ్వు కోరుకుంటున్నావు ఈరోజు చూడు ఒకసారి. ఆయన అంటున్నాడు, అయ్యా నేను ఎక్కలేకపోతున్నాను, ఎక్కాలని ఆశ అయితే ఉంది, కానీ నన్ను ఆ శిఖరం పైకి నన్ను ఎక్కించుము. హల్లెలూయా. అది ఎక్కలేని ఎత్తైన కొండలపైకి నన్ను ఎక్కించుమయ్యా అని బ్రతిమలాడుకుంటున్నాడు. అలాగే నువ్వు కానీ దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు నిజంగా బ్రతిమలాడుకున్నట్లయితే ఆయన అంటున్నాడు, ఈరోజు నుంచి నీకు నూతన బలాన్ని, నూతన శక్తిని ఇస్తాడు, నూతన జీవాన్ని, నూతన బ్రతుకునిస్తాడు. తరువాత ఆ బలం పొందుకుని ఏం చేస్తావు నువ్వు? ఇన్నాళ్ళు నువ్వు ఏదైతే ఎక్కలేకపోయావో, ఎదిరించలేకపోయావో, వాటిని విడిచిపెట్టలేకపోయావో, వాటన్నిటిని విడిచిపెట్టి నువ్వు చాలా ఆత్మీయ శిఖరాలకు ఎగిరేటట్లుగా దేవుని శక్తి నీకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెడతారు ఈ రోజు నుంచి. ఒకప్పుడు నీకేమొచ్చింది? అలిసిపోతున్నావు. అంటే ఒక వారం వచ్చి ఒక వారం రాలేకపోతున్నావు, ఒక క్రమానికి వచ్చి ఇంకొక క్రమానికి రాలేకపోతున్నావు, ఒక వారం సువార్త చేస్తే ఇంకో సువార్త చేయలేకపోతున్నావు. అమ్మో నేను ఆదివారం వెళ్ళాను, కాళ్ళు నొప్పులు వచ్చాయి బాబు, ఒళ్ళు నొప్పులు వచ్చాయి బాబు. మరి ఆదివారం మరి లేదు. ప్రతి ఆదివారం ఫంక్షన్కి అయితే అబ్బో కాళ్ళు నొప్పులు అయినా పర్లేదు, చేయి నొప్పులు అయినా పర్లేదు, ఛార్జీలు కట్టుకొని మరి ఎంతైనా పరిగెడతాం. అవునా కాదా? తప్పుగా తీసుకోవద్దు, నేను అలాగ అంటున్నాను. ఎందుకంటే దేవునికి దూరం అయితే ఇది ఎంత బాధ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నిజం మనుషులుగా మనకి ఎంత బాధగా ఉంటే దేవునికి ఎంత బాధ ఉందో ఒకసారి ఆలోచించండి. దేవుని దుఃఖ పెట్టవద్దు. ఒకప్పుడు నువ్వు దూరం అయిపోయావు, అలిసిపోయావు. దేవుళ్ళు ఎదగాలనుకుంటున్నావు కానీ ఎదలేకపోతున్నావు. ప్రార్థనలో ఎదగాలనుకుంటున్నావు, ఎదగలేకపోతున్నావు. వాక్యంలో ఎదగాలనుకుంటున్నావు, ఎదగలేకపోతున్నావు. ఆరాధనలో ఎదగాలనుకుంటే ఎదగలేకపోతున్నావు. దేవుని సన్నిధిలో అందరికంటే నేను గొప్పగా ఉండాలి, ఎత్తుగా ఉండాలనుకుంటున్నావు, ఎదగలేకపోతున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ రోజు నుంచి నువ్వు అలిసిపోకుండా నువ్వు పరిగెడతావు. అలిసిపోవు నీ జీవితంలో, అలుపు అనేది నీ జీవితంలో రానివని అంటున్నాడు దేవుడు. అలయక పరిగెడుదురు, సొమ్మచిల్లక నడిచిపోదురు. హల్లెలూయా. నీ జీవితంలో అలిసిపోవు, సొమ్మసిల్లిపోవు, కృంగిపోవు, పడిపోవు. హల్లెలూయా. ఒకవేళ ఆ ప్రయత్నం నువ్వు పడిపోయినా లేవక మానవు. ఎందుకంటే ఆయన నిన్నొచ్చి చేయి పట్టుకొని లేవనెత్తాడు. హల్లెలూయా. కనుక దేవుడు చెప్తున్న మాటలు మనం చాలా జాగ్రత్తగా వినాలి, విని ఆ ప్రకారంగా నువ్వు జీవించాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఇలా నువ్వు నిజంగా దేవుని కానీ మర్చిపోకుండా, మరవకుండా, నువ్వు కానీ ఆయన కొరకే, ఆయన సహాయం కొరకే నువ్వు నిజంగా చేతులు చాపినట్లయితే, ఆయన సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేసినట్లయితే, ఆ సన్నిధి కొరకు నువ్వు ఆశ కలిగి ఉంటే, దేవుడు చెప్తున్నాడు ఆయన నిన్నెప్పుడు మరువడు. హల్లెలూయా. మూలవాక్యంలో ఏం చదువుకున్నాం? యోబు గ్రంథంలో బురద లేకుండా జమ్ము పెరుగునా, నీళ్లు లేకుండా రెల్లు మొలుచునా అంటున్నాడు. చూసారా? ఆయన లేకుండా నీ జీవితంలో పచ్చదనం అంటే అభివృద్ధి రాదు. రాదు అంటాడు కదా దావీదు భక్తుడు. ఏమంటాడు? నా దేవుడు నన్ను ఎక్కడంటే పరుండ చేశాడు, పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేసెను, శాంతికరమైన జలమ యొద్దకు నన్ను నడిపించెను. హల్లెలూయా. హల్లెలూయా. ఆ నీరు ఎలాంటిదంటే శాంతిని ప్రసాదించే నీరు. ఆ పచ్చిక ఎలాంటిదంటే నీ ఎముకలకు, నరాలకు, కండరాలకు, సర్వ దేహానికి కూడా బలమునిచ్చే పచ్చిక. హల్లెలూయా. అలాంటి యొద్దకు నిన్ను నడిపించడానికి, అలిసిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా నిన్ను నడిపించడానికి దేవుడు సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. అందుకే నీ యొద్దకు వచ్చి ఈరోజు మరోసారి మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఇక నుంచి అలుపు ఉండదు, సొమ్మసిల్లిపోవడం ఉండదు నీ జీవితంలో. కనుక అంటున్నాడు, ఇన్నాళ్ళు నువ్వు పరిగెత్తావు కదా, ఏమి అభివృద్ధి పొందావు? నీ జీవితంలో ఏం సంపాదించుకున్నావు? కనుక నేను లేకుండా, నా సన్నిధి దూరమైన, నా మాటకు దూరమైన నీ జీవితంలో అభివృద్ధి ఉండదు. అందుకే అంటున్నాడు, బురద లేకుండా జమ్ము పెరుగునా, నీళ్లు లేకుండా రెల్లు మొలుచునా, కోయ బడక మునుపది బహుపచ్చగా ఉండుని. ఇంకా కానీ అన్ని మొక్కల కంటే త్వరగా వాడిపోయింది. ఎందుకంటే నిజమైన జీవజలము వారిలో లేదు కనుక అన్నాడు. ఏమన్నాడు? నేనే జీవాహారము అన్నాడు. ఏమన్నాడు? జీవ ఆహారం నేనే. ఈ లోకం నుంచి వచ్చింది కాదు. ఎక్కడి నుంచి వచ్చింది అది? పరలోకం నుండి వచ్చిన జీవాహారము నేనే. హల్లెలూయా. ఆయన తింటేనే
ఆయన అనుభవిస్తేనే, ఆయన సన్నిధిని అనుభవించి ఆయనతో ఉంటేనే నీకు జీవం. నువ్వు ఎప్పుడు పచ్చగా ఉంటావు. నీ జీవితంలో ఆత్మీయ ఫలాలు ఎక్కువగా ఉంటాయి. కనుక దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఆయన లేకపోతే నువ్వెలా ఉంటావు? వాడిపోతావు, కృంగిపోతావు, పడిపోతావు. కనుక ఆ మాట సెలవిచ్చిన రీతిగా మనం ఈ రోజు నుంచి ఏం చేద్దామంటే ఆయన మర్చిపోవద్దు. ఆయన సన్నిధికి ఎప్పుడు నువ్వు దూరం అవ్వద్దు దయచేసి. ఆ, మిగతా క్రమాలు కూడా చెప్పాను చాలామందికి. ఈ ఆదివారం కాకుండా గురువారం, శనివారం కూడా ఉంది. ఎందుకంటే ఆత్మీయ జీవితంలో ఎదగడానికి మంచి ఉపయోగకరమైనటువంటి క్రమాలు దేవుడు మనకి ఇస్తున్నాడు. ఈరోజు ఆదివారంకి లేట్ అయిపోగల కారణము, దూరం అయిపోగల కారణం ఏమిటంటే విని వదిలేస్తున్నాం. దాన్ని మరోసారి నెమరు వేసుకోవడానికి, మరోసారి దాన్ని చర్చించుకోవడానికి సహాయం ఏంటంట ఈ గురువారము, శనివారం. హల్లెలూయా. కాబట్టి క్రమాలు కూడా దయచేసి ఎవరు కూడా మానొద్దు. పురుషులైతే పనులకు వెళ్తారు, వాళ్ళు కూడా పనులు చేసుకొని ఒక అరగంట పావుగంట లేట్ అయిన వచ్చేస్తున్నారు. మరి స్త్రీలైతే గబగబా వంట చేసుకొని ఏం చేయాలి? పనులు ముగించుకొని రండి. ఆత్మీయ జీవితంలో మనమందరము ఏక మనసుతో ఎదుగుదాము. హల్లెలూయా. ఆయన సన్నిధి యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, సర్వోన్నతుడు